న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అద్దంకి పట్టణ పరిధి సింగరకొండలోని బాలికల గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుద్ధ ఏర్పాట్లు, పిల్లలకు వసతి, భోజన సదుపాయాలను పరిశీలించారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ వసతి గృహంలో అమలు చేస్తున్న భోజన సదుపాయాలు, వసతి ఏర్పాట్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పిల్లల యొక్క కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేది కూడా వారికి సూచించడం జరిగిందండి. ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను సంతృప్తి వ్యక్తపరిచాను. ఇందాక మంత్రిగా చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని తొందరగా చేయాలి. గుళ్ళకి మంచి వాటర్ ఒకటి అడిగారు, షెడ్ ఒకటి అడిగారు, వేసి పెట్టమని చెప్పి. పేరెంట్స్ వచ్చినప్పుడు బయట కూర్చుంటున్నారు, రోడ్డు పక్కన గేట్ బయట ఉండాలి చేస్తాం. ఒక షెడ్ ఉంటే కూర్చోడానికి బాగుంటుందన్నారు, అది ఒకటి చేయమన్నారు, అది ఒకటి చేస్తాం. ఇంకా హాట్ వాటర్ కావాలన్నారు, లైటింగ్ కొద్దిగా లైటింగ్ డల్గా. ఉన్నటువంటి మెస్ ఇందులో కూడా భోజనం చేసాం, ఏవైతే సంతృప్తి వ్యక్తపరుస్తా ఉన్నాం. కాకుంటే కొంచెం మనకి లైటింగ్ తక్కువగా ఉంది. ఆ లైట్లు కూడా ఒక వారం రోజుల్లో స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా మినిస్టర్ గారు అరేంజ్ చేపిస్తున్నారు. దాంతోపాటు జంగిల్ క్లియరెన్స్ కూడా నగర పంచాయతీ నుంచి మేము మంత్లీ వన్స్ క్లియర్ చేసేటట్లు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జనరేటర్ కూడా ఏదో ప్రాబ్లం ఉందంటే ఆల్టర్నేట్ కోసం అది కూడా చేయడం జరిగింది. పిల్లల్లో కూడా మనకి స్పోర్ట్స్లో అదేవిధంగా మంచి మార్క్స్ సాధించిన కూడా మెడల్ సాధించారు. వాళ్ళు అభినందిస్తూ ప్రభుత్వం నాణ్యమైన విద్యతో ఆగకుండా వాళ్ళు మంచి ఉన్నత స్థాయి పౌరులుగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. ఈ గురుకుల పాఠశాల అన్న ఎన్టీ రామారావు గారు పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రేపు మేము ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టబోతున్నాం. మినిస్టర్ గారు ఇక్కడ కూడా ఇది డిగ్రీ కాలేజ్ పెట్టేదానికోసం బిల్డింగ్స్ ఎలా చేయాలనేటువంటి దాని మీద కూడా ఆయన వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. పిల్లలకి పైలట్ ప్రాజెక్ట్ నాగులపాలెంలో వేడి నీళ్లు, వెజిటబుల్స్, కూరగాయలు పెట్టుకోవడానికి కోల్డ్ రూము మనం ఇవ్వడం జరిగింది.